హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రిత్రా వ్లాగ్స్. ఎట్లున్నారు? సండే కదా, ఏంటి మీ ఇంట్లో స్పెషల్? మా ఇంట్లో వచ్చేసి చికెన్ కర్రీ బగారా రైస్ అన్నమాట. బగారా రైస్ అయితే నేను కొంచెం సింపుల్గా ఈజీగా చాలా బాగా చేస్తాను. టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ కర్రీ అయితే రెగ్యులర్గా చేసేటట్టే కొంచెం చారులాగా చేశాను అన్నమాట. చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా. సండే అంటే ఈ మధ్య కాలంలో చికెన్ కర్రీనైతే చాలామంది మర్చిపోయారు అనుకుంటాను. సండే అంటేనే బిర్యానీ, బిర్యానీ, బిర్యానీ. ఏం తింటారా నాయన ఆ బిర్యానీ? ఇప్పుడు సింపుల్‌గా అయితే నేను చికెన్ పులావ్ రెసిపీ చూపిస్తాను. ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకొని రైస్‌కి తగినంత ఆయిల్ పోసేసుకొని ఆనియన్స్, క్యారెట్స్, ఇంకా మీ దగ్గర బీన్స్ ఏ వెజిటబుల్స్ ఉంటే అన్ని వెజిటబుల్స్ వేసుకోండి. నేను నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. నేను క్యారెట్ ఎక్కువ వాడతా అన్నమాట. అది క్యారెట్ కర్రీ అయినా సరే, ఫ్రై అయినా సరే, ఇంకా బగారా రైస్‌లోకైనా సరే, దేంట్లో అయినా సరే క్యారెట్ ఎక్కువ ఉండాల్సిందే నాకు. క్యారెట్ తింటే చాలా మంచిది కదా! అందుకనే నేను ప్రతి దాంట్లో క్యారెట్ ఉండేటట్టు చూసుకుంటాను. నేను వీక్లీ 2, 3 టైమ్స్ క్యారెట్ రైస్ చేస్తాను. బ్రదర్‌కి చాలా ఇష్టము. అండ్ క్యారెట్ ఫ్రై కూడా అప్పుడప్పుడు చేస్తాను. ఈ బగారా రైస్‌లు, వెజిటబుల్ బిర్యానీ ఇలాంటివైతే నేను చెయ్యనన్నమాట. ఎందుకంటే అన్నంలో కూడా ఆయిలు, మళ్ళీ కర్రీలో కూడా ఆయిలు, ఇంతింత ఆయిల్ తినడం హెల్త్‌కి మంచిది కాదనేసి నేనైతే ఇంకా అన్నం ఎక్కువ పులావ్స్ చేయడం చాలా తక్కువ అన్నమాట. ఎప్పుడో ఒకసారి చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఉన్న బఠానీలు కూడా వేసేసాను. అండ్ ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. పెద్దగా అందరికీ పులావ్ రెసిపీ చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటాను. నేనైతే ఈ గ్లాస్‌తోని ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇంకా 2 గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాను అన్నమాట. కొంచెం పాత బియ్యమే మాది. 2 గ్లాస్ అయితే సరిపోతది. మీరైతే బియ్యంని చూసి వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ అన్నంకి సరిపడంత పసుపు అండ్ కొంచెం ఫ్లేవర్ అండ్ పులావ్ కొంచెం కలర్‌ఫుల్‌గా కనిపియాలి మంచిగా అంటే కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. చాలామంది గరం మసాలా కూడా యాడ్ చేస్తారు. బట్ మేము తినం ఎక్కువ గరం మసాలా అన్నమాట. అండ్ ఇక్కడ ఎసరంతా బాగా మరిగిన తర్వాత అయితే ఇంకా మనం బియ్యం తీసుకోవాలి అన్నమాట. బియ్యం అందులోకి యాడ్ చేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ ఉడికించుకుంటే మన పులావ్ రెసిపీ అయితే రెడీ అన్నమాట. చాలా పర్ఫెక్ట్‌గా చాలా యమ్మీగా ఉడుకుతుంది కుక్కర్‌లో. పులావ్ చేయాలంటే నేను కుక్కరే వాడతా ఎందుకో మరి. నాకు కుక్కర్‌లోనే మంచిగా అనిపిస్తది. నేను సెపరేట్ గిన్నెలో అయితే ఎప్పుడు పులావ్ ట్రై చేయను కూడా. ఎందుకో నాకు పులావ్‌లో నచ్చుతది కాబట్టి నేను పులావ్‌లోనే వండేస్తాను. అండ్ చూస్తున్నట్లయితే పొల్లుగా చాలా బాగా వచ్చిందన్నమాట రైస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కర్రీ చేసేసుకుందాము. ఇది కూడా కుక్కర్ చికెన్ అన్నమాట. కుక్కర్ పులావ్ ఎలాగో ఇది కూడా కుక్కర్ చికెన్ లాగా అన్నమాట. ఇక్కడ వచ్చేసి కర్రీకి సరిపడంత ఆయిల్ వేసేసుకొని ఒక 2 ఆనియన్స్ అయితే ఇలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తొందరగా మగ్గాలి ఆనియన్స్ అంటే కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకోండి. అండ్ కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు టొమాటోస్ అన్నమాట. మీకు ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసుకోండి. నేనైతే ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట టొమాటోస్ కూడా బాగా మగ్గేంత వరకు ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత వచ్చేసి ఒక చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా కలిపేసి ముందుగా చికెన్ని అయితే బాగా వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. బాగా వాష్ చేసుకున్న చికెన్ అయితే ఇలా వేసేసుకొని బాగా కలుపుకోండి. చికెన్లో నుంచి సగం వాటర్ బయటకు వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోండి మూత పెట్టేసి. చికెన్ కొంచెం బాగా మగ్గాక కొంచెం గరం మసాలా, ధనియా పౌడరు అండ్ నేను కొబ్బరి పొడి కంపల్సరీ వేస్తానన్నమాట. ఇవన్నీ వేసి బాగా కలిపేసేయండి. కారం అయితే లాస్ట్‌కి యాడ్ చేస్తాను. ఎందుకంటే ఇదంతా కొంచెం ఉడికిన తర్వాత మా బ్రీతరక్క అయితే కొంచెం సైడ్‌కి తీసేస్తానన్నమాట. తను కారం తినదు కాబట్టి. ఇప్పుడు అన్ని మసాలాస్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. మూత పెట్టి కొద్దిసేపు అయితే ఇలా ఉడకనిద్దాము. ఇక్కడ మా బ్రిత్రకైతే తీసేసానన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా మా కోసం అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కారం ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్న తర్వాత అయితే కొద్దిసేపు ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత పెద్ద మిస్టేక్ ఏందంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానన్నమాట. స్టార్టింగ్‌లో వేయాల్సింది లాస్ట్‌కి వేస్తున్నానన్నమాట. మీరు అలా చేయకండి నాలాగా. ముందు యాడ్ చేసుకోండి ఆయిల్‌లో. ఆనియన్ ఫ్రై చేస్తాం కదా! ఆ స్టేజ్‌లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి. నేను లాస్ట్‌కి యాడ్ చేసుకుంటున్నా కాబట్టి ఇంకొద్దిసేపు అయితే మూత పెట్టేసి ఆయిల్‌లో మగ్గనిస్తున్నాను. ఒక 3 మినిట్స్ ఆయిల్‌లో మగ్గనిచ్చిన తర్వాత అయితే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత. నాకు కావాల్సినంత వాటర్ అయితే నేను యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ అయితే చికెన్‌ని ఉడికించుకున్నాను. యమ్మీగా టేస్ట్‌గా కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు చూడడానికి ఎలా అనిపిస్తుందో ఏందో గానీ నేను వీడియో తీసినప్పుడల్లా వంటల రెసిపీస్ టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట ఎందుకో మరి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.